దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు యేసు నామములో శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈరోజు మనం సారెఫతు విధవరాల గురించి ధ్యానించుకుందాం. దైవ సేవకుని యొక్క పరిశుద్ధతను కాపాడిన ఒక పునీతురాలు, మరి ఒక పరిశుద్ధురాలు, అలాగే దైవ సేవకునికి ఆశ్రయం ఇచ్చిన అమృతమూర్తి ఎలాంటి దీవెనలు పొందింది, ఈమె ద్వారా దేవుడు నాకేం నేర్పిస్తున్నారో అని మనం ఈ వాక్యాన్ని వింటూ ధ్యానించుకుందాం. ఈమెని గురించి 1వ రాజుల గ్రంథంలో 17వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 24వ వచనం వరకు ఉంటుంది. మీరు ఈ వాక్య భాగాన్ని తర్వాత చదువుకోనండి. ఇక్కడ ఈ మొదటి రాజుల గ్రంథంలో ఈ సారెఫతు విధవరాల ఇంట్లో ఏలియా ప్రవక్త ఆశ్రయం తీసుకుంటాడు. అయితే ఆ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా మనం కొంచెం తెలుసుకుంటే ఇది చక్కగా అర్థం చేసుకోగలుగుతాం అన్నమాట. క్రీస్తు పూర్వం 874 ఆ ప్రాంతంలో 74 నుంచి నిజానికి అహబ్ రాజు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సొలొమోన్ రాజు తర్వాత దేవుడు మరి ఉత్తర ఇజ్రాయెల్ దేశాన్ని సొలొమోన్ కింద పనిచేసిన ఒక సేవకుడికి యెరోబాముకు అప్పగిస్తాడు. ఆ తర్వాత అనేక మంది రాజులు పరిపాలిస్తూ ఉంటారు. ఈ క్రీస్తు పూర్వం 874లో ఇజ్రాయెల్ దేశాన్ని అహబ్ రాజు పరిపాలిస్తూ ఉన్నప్పుడు అహబ్ రాజు ఆయన సీదోన్కి చెందిన ఎత్బాల్ రాజు, సీదోన్ని పరిపాలిస్తున్న ఎత్బాల్ రాజు కుమార్తె జెసెబెల్ని వివాహం చేసుకుంటాడు. ఆ సీదోన్లో వాళ్ళు బాలు దేవతల్ని ఆరాధిస్తారు. దేవుడు చెప్పాడు, మీరు అన్యజాతి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు, చేసుకున్నారంటే వాళ్ళు మీ హృదయాల్ని కూడా వాళ్ళ దేవతల వైపు మరలిస్తారు, ఆ విధంగా నా కోపాన్ని రెచ్చగొడతారని తెలిసి ఉండి కూడా సొలొమోన్ రాజు అలా చేయడం వల్లనే మరి ఆయన ఈ రాజ్యాన్ని తన పిల్లలకి, తన సంతతికి లేకుండా చేస్తాడు అని తెలిసి కూడా ఈ అహబు మళ్ళీ ఆ సొలొమోన్ లాగా అన్యజాతి స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. నేను అనుకుంటాను బైబిల్లో ఈ జెసబెలు, ఈమె కుమార్తె అతాలియా చాలా భయంకరమైన క్యారెక్టర్స్ అన్నమాట. ఈ జెసబెల్ ఎప్పుడైతే అహబ్ రాజు జెసబెల్ని వివాహం చేసుకుంటాడో సీదోను తన పుట్టింటి నుంచి ఇజ్రాయెల్ దేశానికి అత్తగారింటికి వచ్చేటప్పుడు వాళ్ళ దేవతల్ని తీసుకొని వస్తుందన్నమాట. తీసుకొని వచ్చి తన అంతఃపురంలో ఆరాధించుకుంటే అది వేరే ఉండేది. కానీ ఎలాంటి స్త్రీ ఆమె అంటే ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆ బాలు దేవతల్ని ఆరాధించడానికి వాళ్ళ కొరకు మరి 850 గుళ్ళని కట్టించి 850 మంది యాజకులని ఆ దేవతల్ని ఆరాధించడానికి అని చెప్పేసి యాజకుల్ని ఆమె అపాయింట్ చేస్తుందన్నమాట. చూడండి, అంటే భర్త రాజుగా ఉన్నాడు, ఈమె ఒక రాణి, అందులో ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఆమె కాదు, వేరే దేశం నుండి అత్తగారింటికి వచ్చి ఎంత అధికారాన్ని చెలాయిస్తుంది. చూడండి, మనం అత్తగారింటికి వస్తే భయపడతాం కదా, ఎలా అని, కానీ ఎంత ధైర్యం ఈమెకు చూడండి. భర్త ఒకవేళ బలహీనంగా ఉన్నాడేమో, భర్త మీద అధికారం చెలాయిస్తుంది, దేశం మీద అధికారం చెలాయిస్తుంది. 850 గుళ్ళు కట్టించి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా బాలు దేవతల్ని ఆరాధించడానికి ఈమె ప్రోత్సహిస్తుంది. ఇంకా రాజే ఈమెకు భయపడ్డాడు, మనమెంత అని అందరూ ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ విగ్రహారాధన దేవుని యొక్క కోపాన్ని రెచ్చగొట్టి దేవుడు ఏలియా ప్రవక్తని అభిషేకిస్తాడనమాట. దేవుడు ఏలియా ప్రవక్త ద్వారా ఈ ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడాలని ఏలియా ప్రవక్తని అహబ్ రాజు దగ్గరికి పంపిస్తాడు. 1వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో, ఇదిగో దేవుని యొక్క సందేశం ఇది, నేను ఇజ్రాయేలు దేవుణ్ణి ఆరాధించే ఆ దేవుని భక్తుడను, ఆయన సన్నిధిలో ఉండేవాడిని, ప్రభు సందేశం ఇది, నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో వాన కానీ మంచు కానీ కురియదు అని చెప్తాడు.
ఏలియా గొంగళి కప్పుకొని వస్తాడు. మరి రాజు ముందు నిలబడతాడు. నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో మంచు కాని వాన కాని కురియదంటే రాజు అనుకుంటాడు ఎవరో పిచ్చివాడు ఉండొచ్చు. ఎందుకంటే వర్షము మంచు ఒక మనిషి చెప్తే వస్తాయా, మనిషి ఆధీనంలో ఉంటాయా అనుకుంటాడు. పెద్దగా పట్టించుకోడు. కానీ తర్వాత వర్షాలు రావు అన్నమాట. ఈ వర్షాలు ఆగిపోతాయి. ఆ వర్షాలు ఆగిపోయినప్పుడు ప్రజలకి కరువు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మరి ఏలియా ప్రవక్తను చూసుకోవాలి కదా. దేవుడు, ఇదిగో నీవు యోర్దానికి తూర్పున ఉన్న కేరీతు వాగు దగ్గర వెళ్ళి అక్కడ ఉండు. అక్కడ రోజు ఉదయ సాయంకాలాలు నేను కాకుల ద్వారా నీకు ఆహారాన్ని పంపిస్తానని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పినట్లుగానే ఈ ఏలియా ప్రవక్త వెళ్ళి కేరీతు వాగు దగ్గర ఉంటాడు. ఉదయ సాయంకాలాలు కాకుల ద్వారా భోజనాన్ని పంపిస్తాడు, మాంసాన్ని పంపిస్తాడు దేవుడు ఏలియా ప్రవక్తకి. ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు, కానీ తన సేవకుడిని ఆయన పోషించుకుంటున్నాడు. చూడండి, దేవుని చిత్తం మనం చేసినప్పుడు ఎక్కడ ఉన్నా ఆయన మన గురించి జాగ్రత్త పడతాడు. మనం ఆయన చిత్తంలో ఉండాలి. అయితే తర్వాత కేరీతు వాగు కూడా ఎండిపోతుంది. మరి ఆయనకి నీళ్లు కావాలి తాగడానికి కదా. అప్పుడు దేవుడు ఏలియాతో చెప్తాడు, ఏలియా ఇక్కడ వద్దు, సీదోను ప్రాంతంలో ఉన్న సారేఫత్ అనే పట్టణానికి వెళ్ళు. అక్కడ ఒక విధవరాల్ని నీకు భోజనం పెట్టవలసిందిగా నేను ఆజ్ఞాపించి ఉన్నాను. నేను ఆల్రెడీ ఆమెను తయారు చేశాను, వెళ్ళు. దేవుడు చెప్పినట్లే ఇజ్రాయెల్ దేశాన్ని విడిచిపెట్టి మరి ఆ మధ్యధర సముద్ర తీరాన సీదోను పట్టణం ఉంటుంది. కనానీయ స్త్రీ కూడా వస్తుంది. ఈ జెజబెల్ కూడా అక్కడి నుంచే ఆ సీదోను ప్రాంతంలో ఉన్న సారేఫత్కి వెళ్తాడు. నడిచి 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 వెళ్ళి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఊరి బయట. అప్పుడే ఒక విధవరాలు పుల్లలు ఏరుకోవడానికి వస్తుంది. అప్పుడు ఆమెతో చెప్తాడమ్మా, చాలా దూరం నుంచి వచ్చాను, నడిచి నడిచి కొంచెం ముంతలో నీళ్లు తీసుకురావమ్మా, దాహంగా ఉంది అని చెప్తే ఆమె ఆయన మాట విని అలాగే అన్ని నీళ్లు తేవడానికి వెళ్ళబోతుంది. అదే చేత్తో ఒక నీళ్లు తేయడానికి వెళ్తున్నావు కదమ్మా, అదే చేత్తో ఒక చిన్న రొట్టె కూడా తీసుకొని రా అమ్మా, చాలా ఆకలిగా ఉంది అంటాడు ఏలియా. ఆమె అంటుంది, అయ్యా నువ్వు చూస్తే దైవ భక్తుల్లాగా కనపడుతున్నావు. నిజంగా చెప్తున్నాను, నా ఇంట్లో కొంచెం పిండి, పిడతలో కొంచెం నూనె ఉంది. ఆ కొంచెం దాంతో ఒక చిన్న రొట్టె చేసుకొని నేను నా కొడుకు తిని తర్వాత ఈ ఆకలికి ప్రాణాలు విడుద్దాం అనుకుంటున్నాం. ఆ రొట్టె చేసుకోవడానికి పుల్లలేరుకోవడానికి ఇక్కడికి వచ్చానయ్యా అని చెప్తుంది. అప్పుడు ఏలియా అంటాడు, అమ్మా ఆ కొంచెం పిండితో ఆ కొంచెం నూనెతో ముందుగా రొట్టె చేసి నాకు పెట్టు. ప్రభు యావే దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఈ నేలపై ఆయన వాన కురిపించే వరకు నీ కుండలో పిండి కానీ పిడతలో నూనె కానీ తరిగిపోవమ్మా అని చెప్తాడు. ఆమెకి ఎంత విశ్వాసం అంటే ఇప్పటి వరకు ఎక్కడా కూడా కుండలో పిండి తరిగిపోకుండా పిండి పెరగడము, పిడతలో నూనె పెరగడము సృష్టిలో జరగలేదు. అయినా కూడా ఆయన మాటని నమ్మి విశ్వసించి వెళ్ళి ఆ కొంచెం పిండితో కొంచెం నూనెతో ఆమె రొట్టె చేసుకొని ఒక చేత్తో ప్లేట్లో రొట్టె తీసుకొని ఇంకో చేత్తో ముంతలో నీళ్ళు తీసుకొని వచ్చి ఆ చెట్టు కింద కూర్చున్న ఆ ఏలియా ప్రవక్తకి ఇస్తుంది. ఆయన తింటాడు, రొట్టె తింటాడు, నీళ్లు తాగుతాడు. ఆమె అవి తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. నేను అనుకుంటాను, బాబు ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు, విధవరాలకి 10 సంవత్సరాలు ఉండొచ్చు దాదాపు. బాబు ఇంటి ముందు ఆడుకుంటూ, అమ్మా రొట్టె చేసావా, అయిపోయిందా అని అడిగి ఉండొచ్చు. ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు అలాగే అడిగేవాళ్ళం. అయ్యా రొట్టె చేశాను కానీ రొట్టె లేదయ్యా, ఒక దైవ భక్తుడు అడిగితే పెట్టేశాను, ఇంకా పిండి అయిపోయింది. పిండి అయిపోయిందా అమ్మా అని వెళ్ళి కుండలో అలా తొంగి చూసి ఉంటాడు. చూసిండి, అమ్మా అమ్మా ఇక్కడికి రా, ఇక్కడికి రా, చూడు చూడు ఏం జరుగుతుందో. అప్పుడు వాళ్ళ అమ్మ వస్తుంది, చూడమ్మా అడుగు నుంచి పిండి కుండల నుంచి పైకి వస్తుంది, చూడు 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 పిండి ఎలా పెరుగుతుందో. అప్పుడు ఆమెకి ఆయన మాటలు గుర్తొస్తాయి, ఏలియా మాటలు గుర్తొచ్చి పిడతలో కూడా పోయి చూస్తుంది. ఆయన అన్నాడు కదా, కుండలో పిండి తరిగిపోదు, పిడతలో నూనె తరిగిపోదు అని. ఆ పిడతలోకి చూస్తే పిడత అడుగు నుంచి నూనె పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్పుడు నేను అనుకుంటాను, ఆమె ఉండు బాబు ఒక్క నిమిషంలో వస్తానని పరిగెత్తుకుంటూ ఏలియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వేదో మామూలు దైవ భక్తుడు అనుకున్నాను,
నువ్వు మామూలు దైవ భక్తుడు కాదు, చాలా గొప్ప దైవ భక్తుడు. మా ఇంటికి వచ్చి మా ఇంట్లో ఉండయ్యా, ఎక్కడి నుంచి వచ్చావు, మా ఇంట్లో నువ్వు ఆశ్రయం తీసుకో, మా ఇంటి మీద మిద్దె మీద ఒక ఇల్లు, ఒక గది ఉందయ్యా, చిన్న గది. నేను పేద విధవరాలనే కానీ ఒక చిన్న గది ఉంది, అందులో ఉండు అని ఆయనను తీసుకొని వచ్చి ఆయన ఉండడానికి ఆశ్రయం ఇస్తుంది. తర్వాత నేను అనుకుంటాను, ఆ కుమారుడికి ఆమెకి మరి ఒక్క రొట్టెతో చేసుకోవాలనుకుంది. ఇప్పుడు చాలా పిండి ఉంది కదా, ఆమెకి కుమారుడికి చాలా రొట్టెలు చేసుకొని కుమారుడికి పెట్టి తను కడుపు నిండా చాలా రోజుల తర్వాత తిని సంతోషంగా నిద్రపోయి ఉంటుంది. తర్వాత నేను అనుకుంటాను, ఆ కుమారుడికి ఆమెకి మరి ఒక్క రొట్టెతో చేసుకోవాలనుకుంది. ఇప్పుడు చాలా పిండి ఉంది కదా, ఆమెకి కుమారుడికి చాలా రొట్టెలు చేసుకొని కుమారుడికి పెట్టి తను కడుపు నిండా చాలా రోజుల తర్వాత తిని సంతోషంగా నిద్రపోయి ఉంటుంది. ఆ రోజుకి ఆ పిండి సరిపోతుంది, నిద్రపోతుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి బాబు మళ్ళీ చూస్తాడు, మళ్ళీ కుండలో పిండి పెరుగుతుంది అన్నమాట. ఏ రోజుకి ఎంత కావాలో అంతే పెరుగుతుంది. అప్పుడు ఆ మరుసటి రోజు ఏలియా ప్రవక్త, విధవరాలు, కుమారుడు ముగ్గురు తింటారు రొట్టెలు చేసుకొని ఆ పిండితో నూనెతో. అప్పుడు ఆ కుండలో పిండి అయిపోతుంది, నూనె పిడతలో అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు అలాగే 3.5 సంవత్సరాలు ఆ ఇంట్లో ఈ అద్భుతం జరుగుతుంది. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు అనేక మందికి తన వాక్యంతో మరి అందరి ఆకలి తీర్చాడు కదా. ఈ పిండి, ఈ రొట్టె యేసు ప్రభు యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉందన్నమాట. ఏలియా ప్రవక్త దేవునికి అక్కడ సాక్ష్యంగా ఉన్నాడనమాట. వాళ్ళు ఆ రొట్టెతోనే వాళ్ళ ఆకలిని తీర్చుకున్నారు. సరే, ఇది ఇలా ఉండగా వాళ్ళు చాలా సంతోషం అనమాట. ఎంత మంచి దైవ భక్తుడు మా ఇంట్లో ఉన్నాడు. ప్రపంచం అంతా, ఇజ్రాయెల్ దేశం అంతా, ప్రపంచంలో అంత ఆకలి కరువు, కానీ వీళ్ళింట్లో మాత్రం సమృద్ధిగా భోజనం. దైవ సేవకునికి ఏదైతే దైవ సేవకునితో మీరు పంచుకుంటారో అది మీ ఇంట్లో పెరుగుతుంది. ఆమె రొట్టెని పంచుకుంది, పిండి నూనెని పంచుకుంది, కాబట్టి అది పెరుగుతూ ఉందన్నమాట. తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ బాబుకి జబ్బు చేస్తుంది, ఆ విధవరాలి కుమారుడికి. ఆ జబ్బు నయం కాకుండా పెరిగి పెరిగి బాబు చనిపోతాడు. ఎన్ని రోజులు చాలా మంచి గొప్ప దైవజనుడు అనింది కదా. బాబు చనిపోగానే ఆమె ఆ బాబుని ఎత్తుకొని ఆ ప్రవక్తతో అంటుంది, ఏమయ్యా ఇంత అపకారం చేస్తావా నువ్వు మాకు? మా పాపాలన్నీ దేవునికి జ్ఞాపకం చేసి నా కుమారుడికి చావు తెచ్చిపెట్టావా అని మాట్లాడుతుంది. ఏలియాకి చాలా బాధ అనిపిస్తుంది. ఏమా అంత నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు తల్లి? ఆయన చాలా బాధపడతాడు. ఎన్ని రోజులు ఎంత గౌరవంగా చూసింది, ఇంట్లో ఒక కీడు రాగానే ఇలా మాట్లాడుతుంది. బాబుని నాకు ఇవ్వమ్మా అని బాబుని తీసుకుని ఆ మిద్దె మీద తన గదిలోనికి వెళ్ళి తన పడక మీద పడుకోబెట్టి బాబు మీద ఆయన పడుకుని, ఎందుకంటే ఆయనలో ఉన్న దేవుని ఆత్మ బాబులోనికి వెళ్ళాలని అన్నమాట. జీవాన్ని ఇచ్చే ఆత్మ 3 సార్లు ప్రార్థిస్తాడు, ప్రభువా ఈ బాలునికి మరల ప్రాణములు వచ్చునుగాక. ఇది ప్రార్థన ఆజ్ఞ కూడా అన్నమాట. ఈ బాలునికి మరల ప్రాణములు వచ్చునుగాక అని ఆయన 3 సార్లు ప్రార్థించగానే దేవుని యొక్క ఆత్మ తిరిగి, బాబుని విడిచి వెళ్ళిన ఆత్మ తిరిగి ఆ బాబులోనికి వస్తుంది. బాబు జీవంతో లేచి కూర్చుంటాడనమాట. అప్పుడు ఆ బాబుని తీసుకొని వచ్చి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, తీసుకో అని చెప్పి బాబుని మళ్ళీ ఆ తల్లికి, విధవరాలికి అందిస్తాడు. అప్పుడేమంటుంది తెలుసా ఆమె? అయ్యా ఇప్పుడు నిజంగా నీ దైవభక్తుడని నేను గ్రహించాను, నీ నోట దేవుని మాట పొల్లుపోదు అంటుందన్నమాట. చూడండి మనుషులు ఎలా మాట్లాడతారు. ఇక్కడ మీరు ఏం గ్రహించాలి? ఈ విధవరాలు కొంచెమే పిండి ఉన్నప్పుడు దైవ సేవకునికి రొట్టె చేసి పెట్టింది. తర్వాత ఆ పిండి పెరగడం మొదలుపెట్టింది. 3.5 సంవత్సరాలు తన ఇంట్లో ఆశ్రయం ఇస్తుంది. మీరు దైవ సేవకుల్ని ఆదరిస్తే దానికి దేవుడి నుంచి బహుమానం వస్తుంది. యేసు ప్రభు చెప్తారు మత్తయి 10:42లో, నా సేవకులకి 1 గ్లాసు మంచినీళ్ళు ఇస్తే మీకు పరలోకంలో బహుమానం ఉంటుందని. ఎందుకంటే వాళ్ళు సువార్తని ప్రకటిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన రక్షణని దేవుడిస్తారు. ఎవరైతే దైవ సేవకుల్ని ఆదుకుంటారో వాళ్ళు ఆదుకోవడం ద్వారా ఆ దైవ సేవకులు సువార్త బోధిస్తున్నారు కాబట్టి ఆ దీవెనలు వాళ్ళకు కూడా వస్తాయన్నమాట.
దైవ సేవకుని ఆదుకున్నందుకు కుండలో పిండి 3.5 సంవత్సరాలు పెరిగింది, పిడితలో నూనె పెరిగింది. చనిపోయిన ఆమె కుమారుడు తిరిగి బ్రతికాడు. ఆది కాండం నుంచి ఇప్పటి వరకు 1వ రాజుల గ్రంథం వరకు చనిపోయిన వాళ్ళని ఎవరూ లేపలేదు. అలాంటి అద్భుతం ప్రపంచంలో ఏ రాజు ఇంట్లో కూడా జరగని అద్భుతాన్ని, దావీదు ఇంట్లో కూడా జరగని అద్భుతాన్ని దేవుడు ఒక విధవరాలు ఇంట్లో చేశాడు, దైవ సేవకుణ్ణి ఆదరించినందుకు. చూడండి. అంతేకాకుండా ఆమె యొక్క గొప్పతనం ఏంటంటే, కొంచెం కొడుకు చనిపోయినప్పుడు కడుపు తీపితో నిష్ఠూరంగా మాట్లాడినా కూడా ఆమె 3.5 సంవత్సరాలు ఆమె వయసులో ఉంది. బాబు చిన్నవాడంటే ఆమె వయసు దాదాపు 30 ఉండొచ్చు. పెళ్ళి 20 సంవత్సరాలకి అయితే 30 సంవత్సరాలు వయసు ఉండొచ్చు. దైవ సేవకుడు ఏలియా ఒకే ఇంట్లో ఉంటున్నారు, కానీ ఆయన పరిశుద్ధతని కాపాడుతుంది. స్త్రీలందరికీ నేను ఒక స్త్రీగా చెప్తున్నాను, 18 సంవత్సరాల దైవ సేవలు, దైవ సేవకుల్ని యేసు ప్రభులాగా చూడాలి. వాళ్ళు పరిశుద్ధంగా ఉండి వాళ్ళ యొక్క సేవలో వాళ్ళు విశ్వాసంగా ఉండడానికి మనం వాళ్ళ కొరకు ప్రార్థించాలి. వాళ్ళు పరిశుద్ధంగా ఉండడానికి మనం పరిశుద్ధంగా ఉండాలి. వాళ్ళ పరిశుద్ధతని కాపాడాలి. మరే తల్లిలాగా మన బాధ్యత అదే. దైవ సేవకులను గురించి మీరు ప్రార్థించండి, వాళ్ళకి సహాయం చేయండి. అప్పుడు దేవుడు మీ బిడ్డలు ఆత్మలో చనిపోతే మళ్ళీ లేపుతారు. మీరు ఏది పంచుకుంటారో మీ ప్రార్థన, మీ ఆస్తి దైవ సేవకులతో అది మీ ఇంట్లో పెరుగుతూ ఉంటుంది. దేవుని కృప మీకు తోడైండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. 3.5 సంవత్సరాల కరువు కాలంలో మరి ఏలియా ప్రవక్తకి ఆతిథ్యం ఇవ్వడానికి, ఆశ్రయం ఇవ్వడానికి సారేఫతులో ఉన్న విధవరాల్ని మీరు ఎన్నుకున్నారు ప్రభా. ఆ ఏలియా ప్రవక్తని పోషించినందుకు 3.5 సంవత్సరాలు ఆమె ఇంట్లో అద్భుతం చేశారు. పిండి పెరుగుతూ ఉంది, నూనె పెరుగుతూ ఉంది. మరణించిన ఆమె కుమారుణ్ణి మీరు జీవంతో లేపారు ప్రభా. అలాగే స్త్రీలందరికీ మీరు జ్ఞానం దయచేయండి. దైవ సేవకుల్ని ఆదరించాలి, వాళ్ళకున్నది వాళ్ళతో పంచుకోవాలి. అలాగే వాళ్ళ పరిశుద్ధతని కాపాడాలి. ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఎంతో పరిశుద్ధంగా ఆయన ఉండడానికి ఈమె సహకరించింది ప్రభా. ఆమె ప్రవర్తన వల్ల ఆయన ఇంకా పరిశుద్ధంగా ఉన్నాడు. కనుకనే తరువాత చూస్తే కార్మేలు కొండ మీద ఆయన బాలు దేవతలు 450 మంది బాలు ప్రవక్తల్ని సవాలు చేసి అగ్నిని దించి అద్భుతం చేశాడు. పరిశుద్ధత ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి. మేము కూడా పరిశుద్ధంగా జీవిస్తూ మా గ్రామంలో, మా పట్టణంలో, మరి మేము పనిచేసే సేవలో మాతో ఉన్నటువంటి దైవ సేవకుల పరిశుద్ధతని కాపాడే కృప స్త్రీలందరికీ దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. సారేఫతు విధవరాల్లాగా మీకున్నది దైవ సేవకులతో పంచుకునే కృపని మీ అందరికీ కూడా దేవుడు దయచేయును గాక. దేవుని కృప మీకు తోడైండును గాక.